సింగరేణి బొగ్గు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు హరీష్ రావు. రేవంత్ తో కిషన్ రెడ్డి కుమ్మక్కు కాకపోతే విచారణ చేయించాలన్నారు. బొగ్గు కుంభకోణంపై కిషన్ రెడ్డికి లేఖ రాస్తానన్నారు. విచారణకు వెళ్లే ముందు తెలంగాణ భవన్ లో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. రాత్రికి నోటీసులు పంపిండు. బిడ్డ నువ్వు ఎన్ని నోటీసులు పంపినా నిన్ను ఇచ్చిపెట్టేది లేదు. నువ్వు కేవలం ఎన్నికల్లో అటెన్షన్ డైవర్షన్ కోసమే ఈ చిల్లర రాజకీయాలకు రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. మేము ఏ తప్పు చేయలేదు. మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. మాకు చట్టాన్ని గౌరవించే సంస్కారం ఉన్నది. తప్పకుండా చట్ట ప్రకారంగా నడుచుకుంటాం. వాళ్ళు ఎందుకంటే మేము తప్పు చేస్తే టైం తీసుకునే అవకాశం ఉంది, భయపడితే టైం తీసుకునే అవకాశం ఉంది. నువ్వు రాత్రి 9 గంటలకు నోటీస్ ఇచ్చి పొద్దుగాల రమ్మన్నావు. నువ్వు ఇచ్చినప్పుడు నేను సిద్దిపేటలో ఉన్నా. వాస్తవాన్ని నా కొడుకు ఈరోజు సాయంత్రం అమెరికా పోతున్నాడు. అయినా కూడా మాకు తప్పు చేయలేదు కనుక భయపడాల్సిన అవసరం లేదు కనుక ధైర్యంగా సిట్టు ముందుకు వెళ్తున్నాం. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాం. ఆల్రెడీ నువ్వు నా మీద ఫోన్ ట్యాపింగ్ పెడితే హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. అయినా మళ్ళా నోటీస్ ఇచ్చినావు. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎన్నిసార్లు పిలిచినా తప్పకుండా హాజరవుతాం. అడిగిన దానికి సమాధానం చెప్తాం. ఎట్ ద సేమ్ టైం నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చేసినా మేము డైవర్ట్ కాము. నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, నీ వెంట పడుతూనే ఉంటాం, నీ కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటాం. నీ యొక్క దండుపాలెం మూట ఏదైతే మీ క్యాబినెట్ ఉందో మీ క్యాబినెట్ లో పంపకాల వాటాలు, మీ క్యాబినెట్ దోపిడిని తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ఉంటాం. మేము కేసీఆర్ నాయకత్వంలో ఎదిగిన పిల్లలం, ఉద్యమకారులం. ఉద్యమాల్లో నుంచి ఎన్నో కేసులను జైళ్లను ఎదుర్కొని కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన ఒక కార్యకర్తలం మేము నీ తాటాకు చప్పులకు భయపడం. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజల పక్షాన ఈ గొంతులు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాయి. మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మాకు తెలుసు ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయని డ్రామా నడుపుతున్నావు నువ్వు. ఈ సీరియల్ మళ్ళా నడుపుతావు నువ్వు. మున్సిపల్ ఎన్నికల ముందు వరుసగా నోటీసులు ఇస్తావు. 2 ఏళ్ళు అయింది. ఏం పట్టుకున్నావు నువ్వు? ఇలా ఉన్నదేమున్నది? ఇవాళ ఏదో కొండందవి ఎల్కని పట్టినట్టు నువ్వు మున్సిపల్ ఎన్నికల ముందు డ్రామా నడుపుతా ఉన్నావు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ మీద డ్రామాలు నడిపినావు, కమిషన్లు వేసినావు, సీట్లు వేసినావు. ఎన్ని చేస్తావు ఇంకా? నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. ఈ చిల్లర రాజకీయాలు బంద్ పెట్టు. ఈ చిల్లర రాజకీయాలతో ప్రజల మార్చలేవు. ప్రజలకు కావాల్సింది ఎరువులు, ప్రజలకు కావాల్సింది రైతు బంధు, ప్రజలకు కావాల్సింది 4000 పెన్షన్, ప్రజలకు కావాల్సింది ఇలా మహిళలకు 2500, నీ తులం బంగారం, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలి, మొదటి ఏడాదిలో ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు కావాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. మా మీద కేసులు పెట్టు, అటెన్షన్ డైవర్షన్ చేసో, డైవర్షన్ పాలిటిక్స్ తో తప్పించుకోలేవు రేవంత్ రెడ్డి. మేము ఇంకా గట్టిగా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. రేపు మున్సిపల్ ఎన్నికల ఎజెండా ఒక్కటే, నీ 6 గ్యారెంటీలు. మున్సిపల్ ఎన్నికల్లో ఎజెండా నీ 420 హామీలు. మున్సిపల్ ఎన్నికల్లో ఎజెండా మా నిరుద్యోగ యువకులకి. తెలంగాణ భవన్ దగ్గర మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్న లైవ్ మనం చూస్తున్నాము. భారీగా బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చేరుకున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ హరీష్ రావు మాట్లాడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను నైతికంగా దెబ్బతీసే ఉద్దేశంతోనే ఇలా హడావిడిగా నోటీసులు ఇచ్చి, రాత్రి నోటీసులు ఇచ్చి పొద్దున్నే విచారణకు రమ్మంటున్నారు అని చెప్తున్నారు. న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకంతోనే తాను విచారణకు వెళ్తున్నా అని చెప్తున్నారు. భారీగా కార్యకర్తలు కూడా తరలి వచ్చారు. చట్టపరంగా పోరాడతాం. నీ నోటీసులకు, నీ కేసులకు బీఆర్ఎస్ భయపడదు. నీ తాటాకు చెప్పులకు అసలే భయపడదు. నీకు దిమ్మ తిరిగే విధంగా ప్రజలు రేపు మున్సిపల్ ఎన్నికల్లో తీర్పిస్తారు. బిడ్డ రేవంత్ జాగ్రత్త.
ఎన్ని నోటీసులు ఇచ్చినా కూడా భయపడేది లేదు అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. విచారణకు హాజరవుతాను, ధైర్యంగా ఎదుర్కొంటాను. కోర్టులు, కేసులు, పోలీస్ స్టేషన్లు, విచారణలు ఇవేమి మాకేమీ కొత్త కాదు. ఉద్యమకాలం నుంచి కూడా ఇవన్నీ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళమే. కేసీఆర్ నాయకత్వంలో ఇవన్నీ నేర్చుకున్న పిల్లలమే మేమంతా. ఖచ్చితంగా అన్ని ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్తున్నారు. డైవర్షన్ పాలిటిక్సే ఇదంతా కూడా. ఎన్ని రోజుల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మేము ఎలాంటి తప్పు చేయలేదు అంటూ హరీష్ రావు బీఆర్ఎస్ భవన్ దగ్గర మాట్లాడిన లైవ్ మనం చూసాము. న్యాయ వ్యవస్థపైనే నమ్మకం ఉంది, అందుకనే విచారణకు హాజరవుతున్నా అని చెప్తున్నారు. ఎన్ని రకాలుగా విచారణలు, నోటీసులు ఇచ్చినా కూడా హామీలపై మాత్రం నిలదీస్తూనే ఉంటాము, బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుంది అంటున్నారు హరీష్ రావు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని బయట పెడుతూనే ఉంటామంటున్నారు. వేధింపులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం పైన ఫోకస్ చేయాలి అంటున్నారు హరీష్ రావు. డైవర్షన్ పాలిటిక్స్ తో ఎన్ని రోజులు ప్రభుత్వాన్ని నడుపుతారు అంటున్నారు హరీష్ రావు. మా ప్రతినిధి రాకేష్ తో మాట్లాడదాం. రాకేష్, బీఆర్ఎస్ భవన్ నుంచి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు హరీష్ రావు బయలుదేరి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయనతో పాటు చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఇక్కడికి చేరుకున్నారు. భారీగా కార్యకర్తలు కూడా కనిపిస్తున్నారు. అంతా ర్యాలీగా వెళ్తున్నారు అని చెప్తున్నారు. మరి ర్యాలీకి పర్మిషన్ ఉందా? పర్మిషన్ లేదు. పోలీసు కూడా బ్యారికేడ్లు పెట్టి ఎక్కడికక్కడ ఆపేందుకు, ఫిల్టర్ చేసేందుకు రెడీగా ఉన్నారు. తెలంగాణ భవన్ నుంచి బయటకు వచ్చే క్రమంలో కొన్ని వెహికల్స్ ని, అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళాక క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర కొన్ని వెహికల్స్ ని, అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళాక చెక్ పోస్ట్ దగ్గర కొన్ని వెహికల్స్, లేదా అంతకంటే ముందు కొన్ని సర్కిల్స్ లో, ఎన్టీఆర్ సర్కిల్ లో, ట్రస్ట్ భవన్ సర్కిల్ లో కొన్ని వెహికల్స్ ఆపేందుకు సిద్ధమయ్యారు. సో మొత్తంగా అయితే పోలీస్ స్టేషన్ వరకు కేవలం ఆయనతో పాటు అడ్వకేట్ టీం, దాంతో పాటు కొంతమంది మెయిన్ లీడర్లు, ఒక 2-3 వెహికల్స్ మాత్రమే రానిచ్చేలా ప్లాన్ చేశారు. కార్యకర్తలు ఎక్కువగా ఉన్నారు. తెలంగాణ భవన్ దగ్గర అక్కడే ఆపితే వాళ్ళు ఆవేశపడతారు, కొంత వాగ్వాదం అవుతుంది, లేకపోతే గొడవ చేస్తారనే ఉద్దేశంతో పోలీసులు కొంత కంట్రోల్డ్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. హరీష్ రావు అయితే బయలుదేరారు. 11 గంటలకు, ఖచ్చితంగా 11 గంటలకు నేను హాజరవుతాను, టైం కూడా అడగట్లేదు అన్నట్టుగా నేను 11 గంటలకు హాజరయ్యేలాగా ప్లాన్ చేసుకున్నారు. ఆయనతో పాటు గ్రేటర్ కి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వివేక్ ఉన్నారు, అదేవిధంగా కొంతమంది ఉప్పల్ ఎమ్మెల్యే ఉన్నారు, అదే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు, ఇంకొంతమంది ఆయనతో పాటు వెళ్తున్నారు. సో పోలీస్ స్టేషన్ వరకు వెళ్తారా, మధ్యలో పోలీసులు ఆపుతారా అనేది చూడాలి. ఆయన వెళ్తున్న క్రమంలో కార్యకర్తలు, అక్కడటువంటి ఆయన అనుచరులు, నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చారు, హరీష్ రావుకి పాజిటివ్ గా స్లోగన్స్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా గేట్ నుంచి ఆయన వెళ్తున్న టైంలో బయటకు రావడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ ఒక్కసారిగా గేట్ నుంచి బయటకు వస్తున్న టైంలో గేట్ క్లోజ్ చేసి కొంతమందిని లోపల ఆపేశారు పోలీసులు. కేవలం ఆయన వెహికల్స్ వెనకాల ఆల్రెడీ బయట తెలంగాణ భవన్ బయట ఉన్నటువంటి వెహికల్స్ మాత్రమే అలౌ చేశారు. స్టేజ్ వైజ్ గా తెలంగాణ భవన్ దాటాక కొన్ని వెహికల్స్ ని, ఆ తర్వాత కొన్ని వెహికల్స్ ని, మెయిన్ సర్కిల్స్ దగ్గర కొన్ని వెహికల్స్ ఆపి ఫ్రంట్ లో ఉన్నటువంటి 3-4 వెహికల్స్ మాత్రమే అనుమతిస్తారు. మొత్తానికి పోలీస్ స్టేషన్ వరకు వచ్చే వరకు కేవలం 3-4 వెహికల్స్ మాత్రమే ఉంటాయి. ఎక్కడ స్లోగన్స్ ఇవ్వడము, లేకపోతే పోలీస్ స్టేషన్ దగ్గర కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడడం వల్ల విచారణకు ఇబ్బంది అవుతుంది, అక్కడ రోడ్ లో ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుంది అంటూ పోలీసులు ఉదయం నుంచి చెప్తున్నారు. కాబట్టి పర్మిషన్ ఏం లేదు, కొంత స్ట్రిక్ట్ గానే పోలీసులు వ్యవహరిస్తున్నారు. రాకేష్, అడ్వకేట్స్ టీం కూడా హరీష్ రావుతో పాటు వెళ్తున్నారని చెప్తున్నారు. సో పోలీస్ స్టేషన్ వరకు అనుమతిస్తారా? అక్కడ లోపలికి కూడా వాళ్ళని అనుమతిస్తారా? ఎలా ఉంటుంది విచారణ? ఖచ్చితంగా పోలీసులు అడ్వకేట్స్ అయితే పోలీస్ స్టేషన్ వరకు అనుమతిస్తారు, ఆయన వెంట ఉండడానికి అనుమతిస్తారు. కానీ విచారణ జరుగుతున్న క్రమంలో లోపలికి మాత్రం రానివ్వరు. పోలీస్ స్టేషన్ వరకు అడ్వకేట్స్ టీం ఉండొచ్చు, ఆయన తరఫున వకాలత్ తీసుకుంటున్న వాళ్ళు, లేకపోతే బీఆర్ఎస్ కు సంబంధించిన లీగల్ టీం కూడా ఉన్నారు. వాళ్ళందరూ అక్కడి వరకు వెళ్ళేటువంటి ఛాన్స్. మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, దాంతో పాటు ఆయన సిబ్బంది, పిఎస్ లో లేకపోతే పిఆర్ఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ ఉండేందుకు పోలీసులు అనుమతిస్తారు. విచారణ ఎంతసేపు అవుతుంది, ఎన్ని గంటలు విచారిస్తారు? 6 అధికారుల బృందం ఉంది, ఆయన కూడా ఫుల్ ప్రిపేర్డ్ గా వెళ్తున్నారు. పాత ఇన్వెస్టిగేషన్ అంతా తెలుసుకుని వెళ్తున్నారు. ఎవరెవరిని ఏమడిగారు, ఇన్వెస్టిగేషన్ స్టేటస్ ఏంటి, ఎక్కడి వరకు ఉంది, ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి అంశాల ప్రాతిపదికన క్వశ్చన్ ఉండబోతుంది, వీటన్నిటిని కూడా ఆయన కూడా తెలుసుకొని వెళ్తున్నారు. కాబట్టి మళ్ళీ పిలుస్తారా ఈ రోజు ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏంటనేది కొద్దిసేపట్లో తెలిసే ఛాన్స్ ఉంది. రాకేష్, ఇప్పుడున్న కేసు స్టేటస్ ను బట్టి ఎంతసేపు ఉండొచ్చు విచారణ? సుదీర్ఘంగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ లో ఇప్పటివరకు పిలిచి విచారించారో వాళ్ళందరూ కూడా ప్రైమ్ సస్పెక్ట్ కాదు. హరీష్ రావు, అదేవిధంగా కేసీఆర్ఏ ప్రైమ్ గా చూస్తున్నటువంటి సస్పెక్ట్. సో హరీష్ రావు దగ్గర నుంచి మేజర్ డీటెయిల్స్ రాబట్టడానికి ఈ విచారణకు సంబంధించినటువంటి బృందం ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో చాలా కీలకంగా పనిచేశారు, పనులు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇంతకు ముందు ఎవరినైతే విచారించారో కొంతమంది పోలీస్ అధికారులు, ఆ తర్వాత ఒక ప్రైవేట్ ఛానల్ ఎండి, ఆ తర్వాత 2 మాజీ ఎమ్మెల్యేలు,
వీళ్ళందరినీ కూడా విచారించారు కాబట్టి వాళ్ళందరూ చెప్పినటువంటి వివరాలన్నింటినీ కూడా హరీష్ రావుతో క్రాస్ చెక్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. హరీష్ రావుతో క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి కొంత సుదీర్ఘంగానే ఉంటుంది, కొన్ని గంటల పాటు ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ అవర్ తర్వాత మళ్ళీ కంటిన్యూ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో సుదీర్ఘంగానే విచారణ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ రాకేష్.